బీఆర్ఎస్ గవర్నమెంట్ వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. రేవంత్ రెడ్డి గారి 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం, ప్రజాప్రతినిధిగా ప్రస్థానం, దీని మీద చర్చను చూస్తున్నాం. చర్చలో మనతో విక్రమ్ పూలా గారు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు, అలాగే అందే సత్యం గారు రాజకీయ విశ్లేషకులు, అండ్ డాక్టర్ అద్దంకి దయాకర్ గారు శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ విప్ మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా దయాకర్ గారు నమస్తే. నమస్తే సార్ వెంకటకృష్ణ గారు, పెద్దలందరికీ కూడా. దయాకర్ గారు, ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రతినిధిగా 20 ఏళ్ల ప్రస్థానాన్ని బ్రీఫ్గా ఒక 2 నిమిషాల్లో స్ఫూర్తిదాయకంగా చెప్పమంటే ఎలా చెప్తారు? మీరేం చెప్తారు? మీకు ఆయనలో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన అంశాలు ఏమైనా ఉన్నాయా? వెంకటకృష్ణ గారు యాదృచ్ఛికమైనప్పటికీ కూడా వారు పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు ఫస్ట్ రియాక్షన్ కూడా నాదే తీసుకున్నారు మీరు కదా. అవును, వెరీ ఫస్ట్. అప్పుడు కూడా అవును, అది ఎందుకంటే అది మొదటి మెట్టు కాబట్టి, అంటే రాజకీయంగా ఎదగడానికి, ఈ రోజు ముఖ్యమంత్రి కావడానికి అది ఆ రోజున మొదటి మెట్టే. అయితే ఒక కనబడడానికి ఏదో ఫైర్ బ్రాండ్గా కనపడ్డా, చూడడానికి ఆవేశపరుడుగా మనకు వినపడ్డా, ఒక నిరాడంబరుడు, ఒక శాంత హృదయుడు లెక్క నాకు రేవంత్ అన్న కనబడతాడు. అంటే నా ఎరుక 2016 బాగా, అంతకంటే ముందు రేవంత్ రెడ్డి గారు తెలుసు, రేవంత్ రెడ్డి గారు రాజకీయంలో ఉన్నది. తర్వాత నీ డిబేటే చివరి డిబేట్ ఆయనకు. అవును, 6 టీవీలో ఉన్నప్పుడు ఆ రోజు నేను ఓడిపోయి వచ్చిన వారు గెలిచి వచ్చిండ్రు, అది చివరి డిబేటు మీ దాంతోనే. ఆయన నేను ఇప్పటి నుంచి రావట్లేనని మీతో కూడా చెప్పిండు మనం టిఫిన్ చేసేటప్పుడు. అంటే డిబేట్స్ కూడా చేసి, అంటే ఒక పేరుకు రెడ్డైనప్పటికి కూడా క్షేత్రస్థాయి నుంచి అణిచివేతానని, కానీ ఆ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదగడానికి కఠోర శ్రమ, తర్వాత పని విధానంలో పటిష్టత, కన్విక్షన్ అనుకోవచ్చు. కన్విక్షన్ అంటే తెలుగు పదం ఏమొస్తుందో కానీ అంత పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్గా నేను చూస్తాను. నిబద్ధత. తర్వాత ఎగ్జిక్యూషన్లో మిస్టర్ పర్ఫెక్ట్గా ఉంటాడు. మనం మాట్లాడుతున్నప్పుడు మీకు కూడా అనిపిస్తుంది, మనం మాట్లాడుతున్నప్పుడు మనతోనే మాట్లాడతాడు, మనలాగానే మాట్లాడతాడు, మన ఆలోచనలకు దగ్గరగానే ఉంటాడు. కానీ కార్యాచరణలో తనదైన శైలి చాలా పకడ్బందీగా ఉంటుంది. సీక్రసీ మెయింటైన్ చేయడు, చెప్తాడు, చేస్తాడు, చెప్పింది చేస్తుంటాడు. ఇలాంటివి నేను గమనించిన వారిలో. తర్వాత వారు టీడీపీలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము మిత్రులమందరం కొంతమంది కలిసినాం. ఆ రోజు అన్నాడు, నేను సీఎం అయ్యే అవకాశం నాకుంది, మీలో ఎవరికి సీఎం అయ్యే అవకాశం ఉన్నా మీకు నేను సహకరిస్తాను, కానీ నాకు మీ అందరికంటే ముందు నా ప్రయాణం మొత్తం కూడా ఇటువైపుగా ఉంది, నాకు అడ్డంకులు ఉన్నాయి, నాకు సహకరించండి మిత్రులారా అని కొంతమంది ఉన్నాం ఆ రోజు అన్నాడు. అంటే నేను ఆశ్చర్యపోయినా, ఎందుకంటే నేను రాజకీయాల్లో అంత సీనియర్ ఏం కాదు, ఉద్యమంలో ఉండొచ్చు. నేను 2004 నుంచి ప్రజా జీవితంలో ఉన్న, నాదంతా కూడా ఒకటి మాలమానాడైతే 2 తెలంగాణ ఉద్యమం. కానీ ఆయన మొదటి నుంచి రాజకీయ క్షేత్రంలో ఉన్న, రాజనీతిలో ఆయన విజన్ చూసుకుంటుండు. ఆ క్రమంలో ఆర్థికంగానైనా, సామాజికంగానైనా, రాజకీయంగానైనా చాలా అడ్వాన్స్గా ఉన్నాడు. మా అంశాలు కూడా మాకు చెప్పేటోడు, మీరేంటి, ఎట్లా ఉన్నారు, మీరు ఎట్లా కావాలనే అంశాలు కూడా చెప్పేటోడు. అంటే ఎదుటి వ్యక్తిలో బలాలను, బలహీనతను కూడా అంచనా వేయగలగడం. ప్రత్యర్థి అయితే తన బలాలను బలహీనం చేయడం, తన మిత్రుడైతే తన బలాలను మరింత బలోపేతం చేసి తనకు, తర్వాత తన పరివారానికి కూడా వినియోగించగల సామర్థ్యం చాలా మెండుగా ఉన్న వ్యక్తిగా నేను రేవంత్ రెడ్డి గారిని నా రాజకీయ జీవితంలోనే కాదు, నా ప్రజా జీవితంలోనే కాదు, నా ఈ 50 to 53 ఇయర్స్ ఏళ్లలో నాకు దగ్గరగా ఉండే, నేను కేసీఆర్ గారిని కూడా చాలా దగ్గరగా చూసిన, ఒక ఉద్యమకారుడిగా, ఉద్యమ సహచరునిగా. ఆయన ఆ రోజు రాజకీయ నాయకుడు కావచ్చు, మేము ఉద్యమకారులం కావచ్చు. ఆ రోజు కేసీఆర్ని చూసిన ఆయన ఆలోచనలను, ఈయన ఆలోచనలను కంపేర్ కూడా చేసుకుంటే ఇక అప్డేటెడ్ పొలిటికల్ వర్షన్ ఆఫ్ ఇండియాగా కనపడతాడు నాకు. మీరు
తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రాభవం మనం అనుకుంటే వివిధ రాష్ట్రాల్లో ఉండే వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా నేను అప్పుడప్పుడు ఢిల్లీకి పోయినా, ఇటు బెంగళూరు పోయినా, ఇటు ఇతర రాష్ట్రాలకు పోయినా నేను ఇక్కడ విప్పును ఎమ్మెల్సీని అంటే అరే రేవంత్ రెడ్డి గారు చాలా విజనరీ లీడరు, చాలా మంచిగా ఆలోచిస్తాడు, మంచిగా చేస్తాడు, యంగ్ డైనమిక్ అని అంటుంటారు. అంటే మేము గమనించింది కూడా వారిలో ఏంటంటే యంగ్గా ఉండడం, డైనమిజంగా ఉండడం కాదు, నిజాయితీగా కూడా ఉండే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే రాజకీయాల్లో టాక్టిక్స్ ఎక్కువ, టాక్టిక్స్లో నిజాయితీ తక్కువ ఉంటుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇంకెక్కువ ఉంటాయి టాక్టిక్స్. స్ట్రాటజీలో నీ వ్యూహము నువ్వేం కావాలనుకునేది ఉంటుంది, కానీ టాక్టిక్స్లో, ఇంటీరియం టాక్టిక్స్లో కేసీఆర్ లాంటివన్నీ చిత్తు చేయడం అంటే అంత సింపుల్ కాదు. ఎందుకంటే అప్పటికే కేసీఆర్ మన ఆంధ్ర, సీమాంధ్ర, తర్వాత ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మనోడు చెడుగుడు ఆడే పరిస్థితి నుంచి తను పరిపాలనకు వచ్చిన తర్వాత ఫెయిల్యూర్ను తన వైపుగా మలుచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వేదికను వినియోగించుకున్న తీరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక విశాలమైన సముద్రం అసలు వాస్తవం చెప్పాలంటే. అలాంటి దాంట్లో అగ్రనాయకత్వం నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని కన్విన్స్ చేసి నేను ఈ రాష్ట్రంలో అధికారాన్ని తేగలను అని చెప్పి స్టాటిస్టిక్స్తో కూడా కన్విన్స్ కలిగి ఎట్ ద సేమ్ టైం నాయకత్వాన్ని కూడా అందిపుచ్చుకోగలిగిండు. నాయకత్వాన్ని అందిపుచ్చుకున్న తర్వాత తను అధికారాన్ని తేవడానికి ఒక విజన్తో ఫస్ట్ దళిత గిరిజన దండోరాన్ని పెట్టినప్పుడు మొట్టమొదటి ఎందుకన్నా ఇదే పెట్టుకున్నాం. ఆ కార్యాచరణలోకి ఆయన ఎంచుకున్న స్ట్రాటజీస్ వెళ్లే ముందు ఒకసారి విక్రమ్ గారి అనుభవాలు కానీ ఆయన అబ్జర్వేషన్ కానీ. విక్రమ్ గారు నమస్తే.